అందరికీ నమస్కారం. నేను మీ జ్ఞానాన్వేష్. ఈ వీడియోలో నేను కెరియర్ రిలేటెడ్ సంబంధించిన వీడియోల్లో డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం లిటరేచర్గా లేకపోతే ఆర్టికల్ రైటర్స్ ఉంటారు, లేకపోతే ఒక బుక్ని రాసి పబ్లిష్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము ఎలాంటి జాతక పర్మిషన్ ఉండాలి అన్న అంశం గురించి డిస్కస్ చేస్తున్నాను. మామూలుగా కొంతమందికి అంటే చాలా మంది వరకు ఉంటారు, చాలా మంది ఆశ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు లిటరేచర్గా అంటే వాళ్ళు ఒక రచయితగా పేరు తెచ్చుకోవాలి, రచయితగా కథలు రాయాలి, రచయితగా నవలు రాయాలి, రచయితగా ఆర్టికల్స్ రాయాలి అనే ఆశ ఉంటుంది. అదేవిధంగా లిటరేచర్ సంబంధించిన చదువులు చదవాలి అనే ఆశ, కోరిక చాలా మందికి ఉంటుంది. అదేవిధంగా డాక్యుమెంటరీ సంబంధించిన విషయాలు, లిటరేచర్ సంబంధించిన విషయాల్లో చదివి దాంట్లో ఒక మంచి స్థాయికి దాని కెరియర్గా ఎంచుకొని దాంట్లో ఒక మంచి పొజిషన్కి రావాలి అన్న ఆశ, కోరిక చాలా మందికి ఉంటుంది. అలా ఉంటే సరిపోదు. ఫస్ట్ ఈ లిటరేచర్కి సంబంధించిన వాళ్ళు అంటే ఈ లిటరేచర్ ద్వారా రైటింగ్ ద్వారా రచయిత్రి అవ్వడము ఇలాంటి వాళ్ళకి జాతకం అనేది పర్మిషన్ ఇవ్వాలి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము. అలాంటి పర్మిషన్ ఎవరికి ఉంటుంది అని తెలియజేస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మామూలు ఆస్ట్రాలజీ ప్రకారం చూసినట్టయితే ఒక రచయిత, ఒక కవిత రాసేవాడు, పోయట్రియర్, లేకపోతే ఒక కవిత రాసేవాడు, ఒక రచయిత, ఒక లిటరేచర్, అదేవిధంగా ఒక పుస్తకాన్ని రాసేవాడు, చాలా నవలలు రాసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ మనం చూసినట్టయితే వాళ్ళకి ఫస్ట్ మనకు కావాల్సింది రైటింగ్ మనము ఏ భావం తెలియజేస్తుంది అని చూస్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ భావం వచ్చి రైటింగ్కి తెలియజేస్తుంది అని చూస్తే మూడో భావము వచ్చి రైటింగ్కి తెలియజేస్తుంది. అంటే మూడో భావం వచ్చి రాయడాన్ని గురించిన కారకత్వంగా తీసుకుంటాం. అదేవిధంగా కమ్యూనికేషన్ ఉండాలి కాబట్టి కమ్యూనికేషన్ అంటే ఈ రాసే వాళ్ళకి కమ్యూనికేషన్ కూడా ఉండాలి. కమ్యూనికేషన్ ఉంటేనే ఈ రాయడం అనేది ఇంకా మంచిగా ఉంటుంది, అంటే మంచి పొజిషన్కి అనేది వెళ్తుంది. అంటే ఈ కమ్యూనికేషన్, ఈ రైటింగ్ స్కిల్స్ రెండు కలిస్తేనే ఒక మంచి నవల, లేకపోతే ఒక మంచి లిటరేచర్, ఒక మంచి కవిత అనేది జనరేట్ అవుతుంది, అంటే వస్తుంది. ఈ నవల ఇవి జనరేట్ అవ్వడానికి మనం మామూలుగా చూసినట్టయితే రెండో స్థానం వచ్చి కమ్యూనికేషన్, మూడో స్థానం వచ్చి రైటింగ్ అని తెలియజేస్తారు. అంటే ఈ రెండో స్థానం కానీ మూడో స్థానం కానీ మంచిగా లేకపోతే వాళ్ళకి మాటలు సరిగ్గా రావు, లేకపోతే వాళ్ళకి మాటలు రెండో స్థానం బాగున్నా మాటలు సరిగ్గా వచ్చినా దాన్ని సరిగ్గా రాయలేరు. ఒకవేళ మూడో స్థానం బాగుంటే సరిగ్గా రాసిన మాటలు సరిగ్గా రావు. కాబట్టి ఈ 2, 3 అనే స్థానాలను మనము కమ్యూనికేషన్ అదేవిధంగా రైటింగ్ కారకత్వంగా తీసుకుంటాము మామూలు జ్యోతిష్య ప్రకారము. ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చి ఒకరు వాళ్ళ కెరియర్ని ఒక లిటరేచర్గా, లేకపోతే ఆర్టికల్స్ రాసుకునే విధంగా, లేకపోతే బుక్ రాసే వాళ్ళుగా, ఒక నవలలు రాసే వాళ్ళుగా, ఒక కవితలు రాసే వాళ్ళుగా అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఎటువంటి జాతక అమరిక ఉంటుంది, ఎటువంటి పర్మిషన్స్ ఉండాలి అనే అంశాన్ని ఈ వీడియోలో తెలియజేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ లిటరేచర్ సంబంధించిన డాక్యుమెంటేషన్ కానీ రైటింగ్ కానీ ఈ రాయడానికి ముఖ్యంగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం ఏ కర్మ వర్తిస్తోంది అని చూసినట్టయితే బుధ కర్మ అనేది, అంటే మనము బుధ గ్రహ కారకత్వాలు చూసినట్టయితే ఈ రైటింగ్, డాక్యుమెంటేషన్, కమ్యూనికేషన్ రిలేటెడ్ అన్నీ వచ్చి ఈ బుధుని యొక్క గ్రహ కారకత్వంగా ఉంటుంది. కాబట్టి ఈ బుధ కర్మ కలిగిన వాళ్ళు ఈ లిటరేచర్ అదేవిధంగా నవళ్ళు రాయడము, రచయిత అవ్వడం అనేది జాతకం అనేది పర్మిషన్ ఇస్తుంది. అంటే ఒకరు లిటరేచర్గా నవలలు రాయాలి, లేకపోతే ఒక రచయితగా అవ్వాలనుకుంటే వాళ్ళ యొక్క జాతకంలో ఖచ్చితంగా ఈ బుధకర్మ ఉండాలి. ఒకవేళ ఈ బుధకర్మ మనము ఎలా తెలుసుకుంటామంటే బుధకర్మ నక్షత్రాలు మనం చూసినట్టయితే రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలను బుధకర్మ నక్షత్రాలుగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము తెలియజేస్తాము. ఈ రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలు లగ్నమై కానీ, లేకపోతే లగ్నాధిపతి అయి కానీ, లేకపోతే చంద్రుడు పడే నక్షత్రం అయి ఉంటే ఆ జాతకానికి, లేకపోతే ఆ జాతకురాలికి, జాతకుడికి బుధకర్మ ఉన్నట్టు మనము నిర్ధారిస్తాము.
ఈ బుధ కర్మ అనేది వీళ్ళతో పాటు వీళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా ఉంటుంది. ఈ లిటరేచర్కి సంబంధించిన రాస్తుంటారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా ఈ బుధ కర్మ అనేది ఉంటుంది. ఒకవేళ ఈ జాతకునికే బుధ కర్మ లేదు అంటే లగ్నం కానీ లగ్నాధిపతి కానీ చంద్రుడు పడే నక్షత్రం కానీ బుధకర్మ లేకపోయినా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అక్క లేకపోతే వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ వాళ్ళ తండ్రి వాళ్ళ మామ వాళ్ళ పెద్దనాన్న ఇలా వాళ్ళ బ్లడ్ రిలేషన్లో చాలా వరకు చాలా మంది ఈ బుధకర్మ సంబంధించిన నక్షత్రాల్లోనే తిరిగి తిరిగి పుడుతూ ఉంటారు. అట్లా అయితేనే వీళ్ళకి లేకపోయినా కానీ ఈ లిటరేచర్ లేకపోతే రచయితకు సంబంధించిన కెరియర్ని వీళ్ళు ఎంచుకోవచ్చు. అదే విధంగా వీళ్ళకి ఏ యొక్క గ్రహ కాంబినేషన్ ఉంటుంది, ఏ యొక్క భావ కనెక్టివిటీ ఉంటుంది అని చూసినట్టయితే మనము ఇంతకు ముందు చెప్పినాము ఏమంటే 2వ భావం వచ్చి కమ్యూనికేషన్, 3వ భావం వచ్చి రైటింగ్. ఈ 2, 3కి కనెక్టివిటీ ఉండాలి. అంటే 2వ భావం వచ్చి 3లో ఉండడం లేకపోతే 3వ భావం వెళ్ళి 2లో ఉండడం. ఈ 2, 3 కనెక్టివిటీ ఉండి అదే విధంగా ఈ 2, 3 కనెక్టివిటీ ఉండి 1వ భావం లగ్నంతో కనెక్టివిటీ ఉండాలి. ఇలా కనెక్టివిటీ ఉంటే వాళ్ళకి ఈ లిటరేచర్ చదవాలి, లిటరేచర్ రాయాలి, రచయిత్రగా రాయాలి, నవలలు రాయాలి, ఒక పోయంని సాంస్క్రిట్లో ఉండేదాన్ని దాన్ని వర్ణించి వాళ్ళ యొక్క వర్ణనతో రచయితలుగా రాయాలి, పోయంగా రాయాలి, సొంత కవిత్వాలు రాయాలి అని ఆలోచన ఉంటుంది. దీన్ని వృత్తిగా ఎంచుకోవాలి అని చూసినట్టయితే మనకు వృత్తి అనే భావము DNA ఆస్ట్రాలజీ ప్రకారం చూసినట్టయితే 6వ భావం కానీ 10వ భావం కానీ తీసుకుంటాం. అంటే మనం చూసినట్టయితే 1, 2, 3, 6, 10 కనెక్టివిటీ ఉండాలి. అంటే ఈ లిటరేచర్ ఈ రచయిత్రగా ఒకరు కావాలనుకుంటే వాళ్ళకి 1, 2, 3, 6, 10 కాంబినేషన్ ఉండాలి. అంటే 2వ భావాధిపతి 3లో కానీ 3వ భావాధిపతి 6లో కానీ 10వ భావాధిపతి 2లో కానీ 3వ భావాధిపతి 6లో కానీ ఇలా ఒకదానికి ఒకటి కాంబినేషన్ ఉండి 1, 3, 6, 10 కాంబినేషన్ ఉంటే వాళ్ళు లిటరేచర్గా అయ్యే అవకాశం ఉంది. లేకపోతే ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు కొంతమంది న్యూస్ పేపర్లో, అలాంటి వాళ్ళు అయ్యే అవకాశం ఉంది. లేకపోతే రచయితలు నవలలు రాసేవాళ్ళు, పెద్ద పెద్ద పుస్తకాలు రాసి ప్రచురింపజేసే వాళ్ళు యొక్క కాంబినేషన్స్ మనం చూసినట్టయితే ఈ 1, 2, 3, 6, 10 కాంబినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. కొన్నిసార్లు ఆ జాతకుడు బుధకర్మ తీసుకోకపోయినా వాళ్ళ కుటుంబంలో అందరూ బుధకర్మ తీసుకొని ఆ జాతకుడు బుధకర్మ తీసుకోకపోయినా ఈ 1, 2, 3, 10, 6 కాంబినేషన్ ఉన్న వాళ్ళు ఈ లిటరేచర్లో మంచి స్థాయికి మంచి పొజిషన్కి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ లిటరేచర్ని చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా మనం చూసినట్టయితే కొంతమంది ఈ స్వభాష అంటే మన భాష కాకుండా వేరే భాషని కూడా లిటరేచర్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఇదే కర్మ ఉంటుందా అని చూసినట్టయితే వేరే భాష అంటే పరాయి భాషను మనము పరాయి దాన్ని మనము కాకుండా పరాయి అంటే ఫ్రెంచ్, జపనీస్, జర్మనీ ఇలాంటి దాంట్లో MA చేస్తూ ఉంటారు. MA ఫ్రెంచ్ లిటరేచర్ లేకపోతే దానికి సంబంధించిన లిటరేచర్కి సంబంధించిన చదువుని చదివి దాన్ని కెరియర్గా ఎంచుకునే వాళ్ళకి మనం అడిషనల్గా చూసినట్టయితే రాహు కర్మ అనేది తీసుకోవాలి. ఈ రాహు కర్మ అనేది మనం చూసినట్టయితే పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలకు రాహు కర్మ ఉంటుంది. అదేవిధంగా ధనుసు రాశికి కానీ ధనుసు లగ్నానికి కానీ రాహు కర్మ ఉంటుంది. అదేవిధంగా 9వ భావానికి రాహు కర్మ ఉంటుంది. కాబట్టి ఈ బుధ కర్మ ప్లస్ రాహు కర్మ కలిగిన వాళ్ళు ఈ MAలో కానీ లేకపోతే ఈ లిటరేచర్లో కానీ వేరే భాష అంటే స్వయ భాష కాకుండా అంటే వాళ్ళ యొక్క సొంత భాష కాకుండా వేరే భాషలో రచనలు దాన్ని అనువదించడాలు లేకపోతే దానికి సంబంధించిన పుస్తకాలు రాయడాలు అనేవి చేస్తూ ఉంటారు. సొంత భాషలో చేసే వాళ్ళకి ఒక బుధకర్మ ఉంటే సరిపోతుంది. వేరే భాషలో చేయాలి అనుకుంటే బుధకర్మ ప్లస్ రాహు కర్మ ఉండాలి. అంటే 1, 2, 3, 9, 6, 10 కాంబినేషన్ ఉండాలి. లేకపోతే వాళ్ళ ధనుసు రాశి కానీ ధనుసు లగ్నం అయి ఉంటుంది. కాబట్టి మనము ఇప్పుడు చూసినట్టయితే ఒకరు రచయితగా ఒక నవలలు రాసే వాళ్ళుగా లిటరేచర్గా లేకపోతే ఒక ఆర్టికల్స్ రాసేవారిగా ఉండాలి అనుకుంటే బుధకర్మ కలిగి ఉండాలి వాళ్ళకి. అదేవిధంగా ఆ జాతకంలో 1, 2, 3, 6, 10 కాంబినేషన్ ఉండాలి. అలా కాదు సొంత భాష కాకుండా వేరే భాషలో వాళ్ళ లిటరేచర్ అవ్వాలనుకుంటే
వాళ్ళకి బుధ కర్మతో పాటు రాహు కర్మ కూడా కలిసి ఉండాలి. అదేవిధంగా మనము భావ కనెక్టివిటీ చూసినట్టయితే 1, 2, 3, 9, 10. అదేవిధంగా మనము రాహు కర్మ చూసినట్టయితే గురు గ్రహానికి రాహు కర్మ ఉంటుంది కాబట్టి 10వ భావంలో గురువు వచ్చి ఉండడం, లేకపోతే 2వ భావంలో గురువు వచ్చి ఉండడం, 3వ భావంలో వచ్చి గురువు ఉండడం, 6వ భావంలో గురువు వచ్చి ఉండడం, ఇలా గురువు వచ్చి రాహు కర్మని ఇస్తాడు కాబట్టి 1, 2, 3, 6, 10 గురువు కాంబినేషన్ ఉండడం ఇలా కూడా తీసుకోవచ్చు. అంటే సొంత భాష కాకుండా వేరే భాషలో లిటరేచర్ నవలలు రచయితగా అవ్వాలంటే గురు కాంబినేషన్ ఉన్నా సరిపోతుంది. 10వ భావంతో కానీ, 6వ భావంతో కానీ, 2వ భావంతో కానీ, 3వ భావంతో కానీ గురువు యొక్క గ్రహం కనెక్టివిటీ ఉన్నా, లేదనుకున్న 1, 2, 3, 6, 9, 10 కాంబినేషన్ ఉంటే వాళ్ళు వేరే యొక్క భాషల్లో రచయితలు అయ్యేదానికి ఈ జాతకం అనేది పర్మిషన్ ఇస్తుంది. మరో వీడియోతో మరో అంశంతో మళ్ళీ కలుస్తాను. మీ జ్ఞానాన్వే.